గొప్ప సందేశాన్ని ఇచ్చారు. తర్వాత మీ గూగుల్లో దొరుకుతుంది, వినండి కదా. 79 సంవత్సరాలు అంటే క్రితం దాదాపు 100 సంవత్సరాలు పైగా పోరాటం చేసి, ఇందాక అమ్మాయి చెప్పినప్పుడు 20లో ఏంటిది చెప్పాలి హిస్టరీ పిల్లలు, 20లో ఏంటిది, 22లో ఏంటిది, 27లో ఏంటిది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఎప్పుడు సైమన్ కమిషన్, 27 సాల్ట్ సత్యాగ్రహ, 30, 42 ఏంటిది ఫిట్ ఇండియా మూవ్మెంట్. మధ్యలో చాలా అలా సుదీర్ఘ కాలం స్వతంత్ర పోరాటంలో ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా ఏర్పాటు చేసుకున్న స్వాతంత్రం, ఒకనాటి ఉద్యమం ఈరోజు గొప్ప ఉత్సవంగా తీర్చిదిద్దుకుంటున్న సందర్భం. ఈ రెపరెపలాడే జాతీయ పతాక నీడలో మనం ప్రశాంతంగా కూర్చున్నామంటే ఎందరో రక్తతర్పణలు, ఎందరో మహనీయుల త్యాగం దాగి ఉంది. వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం కోసం మనం ఈ వేడుక చేసుకుంటాము. ఇప్పుడు 22లో సైమన్ కమిషన్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరిగింది అంటే ఆ రోజు అసుగులు బాసిన వాళ్ళందరికీ మనం నివాళులు అర్పిస్తున్నాం. ఫిట్ ఇండియా ఉద్యమం వరకు పోరాడి అలసిపోయి గాంధీ డూ ఆర్ డై అన్నారు. దేశానికి స్వతంత్రమైన లేకపోతే ఆ ఉద్యమంలో మరణించలేదా మరణించలేని ఎంతసేపు శాంతి శాంతి అన్న మహానుభావుడు మాత్రం ఆ మాట అన్నారు. అంటే ఆ సందర్భంగా అమరులైన వాళ్ళకి నివాళులు అర్పించడం కదా. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత సాధించుకున్న స్వతంత్రాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ నీరాజనాలు అర్పిస్తూ, ఇన్నేళ్ల స్వతంత్రంలో మనం సాధించిన ప్రగతి ఏమిటి, ఇక ముందు చేయవలసింది ఏమిటి అనేది మీ ముందున్న మన ముందున్న ప్రశ్నలు కదా. భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి మన అక్షరాస్యత శాతం ఎంత, ఎవరైనా చెప్తారా? ఇస్లాం బాగా చదువుతుంది. 18% అక్షరాస్యత, ఈరోజు 79% అక్షరాస్యత. అంటే అభివృద్ధి సాధించినట్లే కదా. అంతా చాలా గొప్ప విషయం. పేదరికం కూడా చాలా ఎక్కువగా ఉండేది, ఎన్నో రెట్లు ముందుకొచ్చాం. ఈరోజు పావర్టీ లెవెల్ తగ్గింది. నిరుద్యోగం ఒక ప్రభుత్వ రంగంలోనే కాదు చూసుకోవాల్సింది, ప్రైవేట్ రంగంలో కూడా మనం ఉద్యోగాలు సాధించామా, స్వయం ఉపాధి రంగంలో ఉన్నామా, మనం ఒకరికి ఉపాధి కల్పిస్తున్నామా అనే విధంగా కనుక చూసుకున్నట్లయితే భారతదేశం ఈరోజు మంచి ఉపాధిని కల్పిస్తూ ప్రపంచం మన సైడు చూడదగ్గ స్థితిలో ఉన్నాం. ఇంకా చక్కటి ప్రయోగాలు, మన క్షిపణులు, ఇవన్నీ కూడా మన అభివృద్ధిలో భాగమే. ఇంకా ఈ మధ్య జరిగిన మరొక గొప్ప ఇది ఏమిటి చెప్పండి, భారతదేశంలో